ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశివారికి మే 19 నుంచి 23 వరకు మీ జీవితంలో జరిగే సంఘటనలు సాధారణం కావు. మీ ఆలోచనలు, మీ సంబంధాలు, మీ అదృష్టం అన్నీ ఒక్కసారిగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రోజులో ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కుంభరాశి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విశాలమైన మనసు, నిండుకుండలాంటి హృదయం, ఎవరికైనా సహాయం చేయాలనే తపన. ఈ రాశిలో జన్మించినవారు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం అసాధారణమైన ఆలోచనలు కలిగినవారు. వీళ్ల మనసు చిన్న విషయాలకు ఆగిపోదు. ఎప్పుడూ పెద్దగా ఆలోచిస్తారు. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో కంటే ఎదుటివాడు బాగుండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలాసార్లు తమ సంతోషాన్ని కూడా పక్కన పెట్టి ఇతరుల కోసం త్యాగం చేస్తూ ఉంటారు. కుంభరాశి వారిలో ఒక ప్రత్యేకమైన గుణముంటుంది. అది పరిస్థితులకు తగ్గట్టు మారిపోవడం. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరి మనసు ఎలా గెలుచుకోవాలో వీళ్లకు సహజంగా తెలుసు. అందుకే కొందరు వీళ్లను అర్థం చేసుకోలేక ద్వంద్వ స్వభావం ఉన్నవారు అనుకుంటారు. కాని నిజానికి వీళ్ల మనసు చాలా పవిత్రమైనది. ఎవరికైనా బాధ ఉంటే ముందుగా స్పందించేది వీళ్ల హృదయం. అందుకే జీవితంలో ఎంతోమంది ఆశ్రయం కోసం వీళ్ల దగ్గరకు వస్తూ ఉంటారు. చాలాసార్లు కుంభరాశి వారు చేసిన మంచిని లోకం గుర్తించదు. వీళ్లు చేసిన సహాయం మరచిపోయి తిరిగి వీళ్లకే అపకారం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. అయినా కూడా వీళ్ల హృదయం మారదు. మళ్లీ ఎవరో బాధలో కనిపిస్తే ముందుకు వెళ్లి చేయి అందిస్తారు. ఈ గుణమే వీళ్లను మిగతా రాశుల వారికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే కుంభరాశి వారిని మహారాశి అని పిలుస్తారు. వీళ్లలో దైవానుగ్రహం సహజంగా ఉంటుంది. మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుభవించిన బాధలు చిన్నవి కావు. ఎంతో నమ్మినవాళ్ల చేతిలో మోసపోయారు. మీ నిజాయితీని కొందరు బలహీనతగా తీసుకున్నారు. మీ కష్టమీద నిలబడినవాళ్లు కూడా మిమ్మల్ని మరచిపోయారు. మీరు చేసిన మేలుకి ప్రతిఫలం దక్కకపోయినా మీరు మాత్రం ఎవరికీ చెడు చేయాలని అనుకోలేదు. అందుకే శివుని కటాక్షం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఆలస్యంగా అయినా న్యాయం మీవైపే వస్తుంది. మీరు ఎంత నవ్వుతూ కనిపించినా మీ మనసులో ఎన్నో బాధలు దాగి ఉన్నాయి. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ అసలు బాధ బయటపడుతుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, ఆరోగ్య ఆందోళనలు, భవిష్యత్తుపై భయం ఇవన్నీ కలిసి మిమ్మల్ని లోపల నుండి బలహీనపరిచాయి. కాని ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మారుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీ జీవితాన్ని వెంటాడిన చీకటి క్రమంగా తొలగిపోతోంది. జన్మస్థానంలో రాహువు సంచారం ఉండటం అనేది సాధారణ విషయం కాదు. శతభిష నక్షత్రంలో రాహువు ఉండటం వల్ల మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. మీరు ఒక్కసారిగా జీవితాన్ని లోతుగా ఆలోచించడం మొదలు పెడతారు. ఎవరూ అర్థం చేసుకోలేని భావనలు మీలో కలుగుతాయి. కొన్నిసార్లు అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. కాని అదే సమయంలో మీరు ఇతరుల కంటే ఎక్కువ దూరం ముందే పరిస్థితులను అంచనా వేయగలుగుతారు. రాహువు ప్రభావం వల్ల మీలో కొత్త ఆలోచనలు పుడతాయి. మీ జీవితాన్ని మార్చేయాలనే బలమైన కోరిక కలుగుతుంది. కొందరు ఉద్యోగంలో మార్పులు ఆలోచిస్తారు. మరికొందరు కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయిస్తారు. ఇంకొందరు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీ ఆలోచనలు చాలా వేగంగా మారతాయి. కాని ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్లాలి. తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలు తీసుకురావచ్చు. రాహువు జన్మస్థానంలో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడితే ప్రజలు వినాలనుకుంటారు. మీలో ఉన్న తెలివితేటలు ఇతరులను ఆశ్చర్యపరుస్తాయి. కాని అదే సమయంలో కొందరికి మీ ఎదుగుదల నచ్చదు. మీ వెనకాల మాట్లాడేవాళ్లు కూడా పెరుగుతారు. అందుకే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకూడదు. మీ రహస్యాలు, మీ ప్రణాళికలు అందరికీ చెప్పకుండా జాగ్రత్తపడాలి. ఈ రాహువు గోచారం వల్ల ఆరోగ్యంపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఆలోచనలు ఎక్కువగా రావడం, తలనొప్పులు, అలసట వంటి సమస్యలు రావచ్చు. మీరు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగినవారు. అందుకే చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు శివుని ధ్యానం, ప్రశాంతమైన ఆలోచనలు మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. సప్తమ స్థానంలో కేతువు సంచారం మీ సంబంధాల విషయంలో పెద్ద మార్పులు తీసుకువస్తుంది. జీవితంలో ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది మీ జీవితంలో నుండి దూరమవుతారు. మొదట అది బాధగా అనిపించినా తర్వాత అది మీ మంచికే జరిగిందని తెలుసుకుంటారు. ఎందుకంటే కేతువు ఎప్పుడూ అబద్ధ సంబంధాలను తొలగించి నిజమైన వారిని మాత్రమే మీ దగ్గర ఉంచుతుంది. వివాహ జీవితం విషయంలో కూడా ఈ సమయంలో కొన్ని పరీక్షలు రావచ్చు. చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు పెరగవచ్చు. కాని మీరు ఓపికగా ఉంటే సమస్యలు సర్దుకుంటాయి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మాటలు చాలా ప్రభావం చూపుతాయి. ఒక మాట సంబంధాన్ని బలపరచగలదు, మరో మాట దూరం చేయగలదు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. కేతువు ప్రభావం వల్ల కొందరు పాత స్నేహితుల నుండి దూరమవుతారు. కొంతమంది భాగస్వాముల నిజస్వరూపం బయటపడుతుంది. కాని అదే సమయంలో మీకు నిజంగా మేలు కోరుకునే వ్యక్తులు దగ్గరవుతారు.
ఈ మార్పులు మొదట కష్టంగా అనిపించినా భవిష్యత్తులో ఇవే మీ జీవితాన్ని సంతోషంగా మార్చబోతున్నాయి. దైవం మీ జీవితాన్ని శుభ్రపరుస్తున్న సమయం ఇది. ద్వితీయ స్థానంలో శనిగోచారం చాలా కీలకమైన మార్పులను తీసుకువస్తుంది. శని ఎప్పుడూ కష్టం పెట్టినా చివరికి స్థిరత్వం ఇస్తాడు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో ఎంత అస్థిరంగా ఉన్నా ఇప్పుడు క్రమంగా నిలబడటం మొదలవుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. కాని ఖర్చులు కూడా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే శని ప్రతి రూపాయికి విలువ నేర్పిస్తాడు. ఇప్పటివరకు చేతికి వచ్చిన డబ్బు నిలబడకుండా పోయింది. ఎంత సంపాదించినా అప్పులు, కుటుంబ ఖర్చులు, అనుకోని సమస్యల వల్ల డబ్బు నీళ్లలా ఖర్చయింది. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. భవిష్యత్తు కోసం సేవ్ చేయాలనే ఆలోచన వస్తుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వానికి ప్రారంభం అవుతుంది. శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు మీరు నిజం చెప్పినా ఎదుటివారికి అది కఠినంగా అనిపించవచ్చు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. కుటుంబంలో కూడా చిన్న విషయాలపై విభేదాలు రావచ్చు. కాని మీరు శాంతంగా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. శని మీకు ఓపిక నేర్పిస్తున్నాడు. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇంటి పెద్దగా వ్యవహరించాల్సిన పరిస్థితులు వస్తాయి. కొందరికి కుటుంబ ఆస్తుల విషయాలు ముందుకు వస్తాయి. మరికొందరికి ఇంటి బాధ్యతలని భుజాలపై పడతాయి. కాని మీరు ఎంత కష్టపడ్డా చివరికి గౌరవం, గుర్తింపు మీకే వస్తాయి. శని ఆలస్యంగా ఇచ్చినా శాశ్వతంగా ఇస్తాడు. 3వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న కుజుడు మీకు అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తున్నాడు. గతంలో భయపడ్డ విషయాల్లో ఇప్పుడు మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. ఎవరిమీద ఆధారపడకుండా మీకంటూ ఒక మార్గం ఏర్పరచుకోవాలనే సంకల్పం పెరుగుతుంది. మీరు నిర్ణయించుకుంటే ఏ పని అయినా పూర్తి చేసే స్థాయికి చేరుకుంటారు. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మీ ప్రయత్నాలకు ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో కొత్త అవకాశాలు, పోటీ పరీక్షల్లో విజయాలు ఇవన్నీ కనిపించే అవకాశముంది. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. మీలో ఉన్న పట్టుదల ఇప్పుడు మీ విజయానికి కారణం అవుతుంది. ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. కొందరికి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు, మరికొందరికి ఆధ్యాత్మిక యాత్రలు జరగవచ్చు. ఈ ప్రయాణాలు మీ జీవితాన్ని మార్చే పరిచయాలను తీసుకురావచ్చు. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వాళ్ల ద్వారా మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. కుజుడు మీలో పోరాట స్ఫూర్తిని పెంచుతున్నాడు. ఇప్పటివరకు మౌనంగా బాధపడిన మీరు ఇప్పుడు మీ హక్కుల కోసం నిలబడటం మొదలు పెడతారు. ఎవరైనా అన్యాయం చేస్తే ఇక మౌనంగా ఉండరు. మీలో ఉన్న శక్తి బయటపడుతుంది. కాని కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవేశం వల్ల మంచి అవకాశాలు కూడా దూరమయ్యే ప్రమాదముంటుంది. 4వ స్థానంలో రవి, బుధుల సంచారం ఇంటి విషయాల్లో పెద్ద మార్పులు తీసుకువస్తుంది. ఇంట్లో కొత్త వస్తువులు కొనడం, వాహనం గురించి ఆలోచించడం, స్థిరాస్తి విషయాలు ముందుకు రావడం జరగవచ్చు. కొందరికి కొత్త ఇల్లు కొనాలనే ఆలోచన వస్తుంది. మరికొందరు ఇంటి మార్పు గురించి నిర్ణయం తీసుకోవచ్చు. రవి సుఖస్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీమీద ఆధారపడటం ఎక్కువ అవుతుంది. కాని అదే సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇంట్లో అందరి సమస్యలు మీరు చూసుకోవాల్సి రావచ్చు. అయినా మీరు ఆ బాధ్యతను సంతోషంగా తీసుకుంటారు. బుధుడు అస్తంగతలో ఉండటం వల్ల కొన్నిసార్లు ఆలోచనలు గందరగోళంగా మారవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం కలగవచ్చు. అందుకే ముఖ్యమైన విషయాల్లో తొందరపడకూడదు. డాక్యుమెంట్లు, ఒప్పందాలు, ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశముంటుంది. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ అవసరం. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యంపై కొంత దృష్టి పెట్టాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితులు కొన్నిసార్లు చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యలుగా మార్చే అవకాశం కలిగిస్తాయి. మీ ఓపికే కుటుంబాన్ని కాపాడుతుంది. 5వ స్థానంలో గురు, శుక్రుల సంచారం మీ జీవితంలో అత్యంత శుభఫలితాలు తీసుకువస్తున్నాయి. ఇది నిజంగా దైవానుగ్రహ సమయం. మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు ఇప్పుడు వినిపించబోతున్నాయి. పిల్లల విషయంలో ఆనందం, విద్యలో విజయాలు, ప్రేమలో సానుకూల మార్పులు ఇవన్నీ కనిపిస్తాయి. గురు 5వ స్థానంలో ఉండటం వల్ల మీ ఆలోచనల్లో పరిపక్వత పెరుగుతుంది. మీరు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉంటుంది. మీలో ఆధ్యాత్మిక చైతన్యం కూడా పెరుగుతుంది. దేవుడిపై నమ్మకం మరింత బలపడుతుంది. మీరు చేసే పూజలు, ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. దైవం మీ పక్కనే ఉన్న అనుభూతి కలుగుతుంది. శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో నవ్వులు పెరుగుతాయి. గతంలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. మీ ముఖంలో మళ్లీ ఆనందం కనిపించడం మొదలవుతుంది. మీరు ఇష్టపడే పనులు చేయడానికి అవకాశం వస్తుంది. కొందరికి ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశముంది. గురు, శుక్రుల కలయిక వల్ల ఏర్పడే లక్ష్మీయోగం చాలా అరుదైన శుభయోగం. ఈ యోగం వల్ల ఆర్థికంగా అద్భుతమైన మార్పులు వస్తాయి. డబ్బు రావడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. కొందరికి అనుకోని ధనలాభం కూడా కలగవచ్చు. ఈ సమయంలో పెట్టుబడులు, వ్యాపారాలు మంచి ఫలితాలు ఇవ్వగలవు. లక్ష్మీయోగం ప్రభావం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. వివాహాలు, సంతాన శుభవార్తలు, కొత్త ఇల్లు, వాహనం ఇవన్నీ సాధ్యమవుతాయి. మీ ఇంట్లో గతంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఆనందం, ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఎన్నో రోజుల తర్వాత నిజమైన సంతోషాన్ని అనుభవించబోతున్నారు. ఈ సమయంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని చిన్నచూపు చూసినవాళ్లు కూడా ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు.
మీరు సాధించిన విజయాలు ఇతరులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా శుభంగా ఉంటుంది. పదోన్నతులు, జీతం పెరగడం, మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. కొందరికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభాలు, పెద్ద పరిచయాలు కలుగుతాయి. మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఫలితం పొందబోతున్నారు. విద్యార్థులకు కూడా ఈ గోచారాలు అద్భుతంగా ఉన్నాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాలు కనిపిస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి మంచి అవకాశాలు వస్తాయి. గురు అనుగ్రహం వల్ల గురువుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. మీరు పెట్టిన కష్టం వృథా కాదు. ఇప్పటివరకు మీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా మార్చడానికి మాత్రమే వచ్చింది. మీరు అనుభవించిన అవమానాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ ఇప్పుడు విజయంగా మారబోతున్నాయి. దేవుడు ఆలస్యంగా ఇచ్చినా గొప్పదే ఇస్తాడు. మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతోంది. మీరు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహాల అనుకూలత మీకు తోడుగా ఉంది. శివుని కటాక్షం మీ మీద ఉంది. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచారు. అదే మీ గొప్పతనం. ఇప్పుడు ఆ పోరాటానికి ప్రతిఫలం దక్కబోతోంది. మీ జీవితంలో వెలుగు మొదలవుతోంది. ఇకమీదట మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్లాలి. గతాన్ని మర్చిపోవాలి. మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ల గురించి ఆలోచించడం ఆపాలి. ఎందుకంటే మీ జీవితం ఇంకా చాలా గొప్పగా మారబోతోంది. మీరు ఊహించని స్థాయికి ఎదగబోతున్నారు. కుంభరాశివారు, మీ హృదయం ఎంత మంచిదో దేవుడికి తెలుసు. అందుకే ఇప్పటివరకు పరీక్షించిన దైవం ఇప్పుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మీరు కోల్పోయింది తిరిగి పొందబోతున్నారు. మీరు ఎదురుచూసిన రోజు దగ్గరపడుతోంది. మీ అదృష్ట చక్రం తిరగడం మొదలైంది. ఇప్పుడు కుంభరాశివారికి మే 19 నుండి మే 23 వరకు చంద్రుని గోచారం ఎలా పనిచేయబోతుందో గమనిస్తే, ఈ 5 రోజుల కాలం సాధారణంగా కనిపించినా లోపల చాలా పెద్ద మార్పులను తీసుకువచ్చే సమయమని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా మిథున రాశిలో చంద్రుడు పంచమ స్థానంలో సంచరించడం, తర్వాత కర్కాటకంలో షష్ఠ స్థానానికి వెళ్లడం, చివరిగా సింహంలో సప్తమ స్థానంలోకి ప్రవేశించడం, ఇవన్నీ కలిసి మీ జీవితంలో భావోద్వేగాలు, ఆలోచనలు, సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల మీద బలమైన ప్రభావం చూపబోతున్నాయి. ఈ సమయంలో మీరు అనుభవించే ప్రతి సంఘటనకు ఒక దైవ సంకేతముంటుంది. మే 19వ తేదీన చంద్రుడు మిథునరాశిలో పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ మనసులో ఆశలు పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలుపెట్టాలని అనిపిస్తుంది. ముఖ్యంగా మృగశిర నుండి ఆర్ద్ర నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల మీలో ఉన్న దాచుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎవరికీ చెప్పని బాధను ఇప్పుడు బయటపెట్టాలనుకుంటారు. కాని అదే సమయంలో ఈ ఆర్ద్ర ప్రభావం మీలో ఒక కొత్త ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది. మీరు ఇక మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకుంటారు. పంచమస్థాన చంద్రుడు మీ ఆలోచనలకు వేగం ఇస్తాడు. మీరు ఏ పని గురించి ఆలోచించినా దానిలో పూర్తిగా మునిగిపోతారు. కొందరికి కొత్త ప్రణాళికలు మొదలవుతాయి. ఇంకొందరికి పాత కలలు మళ్లీ గుర్తుకు వస్తాయి. మీరు గతంలో వదిలేసిన అవకాశాలను మళ్లీ పట్టుకోవాలనే తపన పెరుగుతుంది. ఇది మీ జీవితాన్ని మళ్లీ మలిచే ప్రారంభం అవుతుంది. దైవం మీలో నిద్రపోయిన ఆశలను మేల్కొలుపుతోంది. కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొంత భావోద్వేగ వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరి సమస్యలను మీరు ఎక్కువగా మనసులో పెట్టుకుంటారు. ఎవరికైనా చిన్న బాధ వచ్చినా మీకు నిద్ర పట్టదు. కుటుంబ సభ్యులు కూడా మీ దగ్గరే ధైర్యం కోరుకుంటారు. మీరు అందరికీ అండగా నిలబడతారు. కాని మీ బాధను మాత్రం ఎవరికీ చెప్పరు. ఇదే మీ గొప్పతనం. ఇదే మీ బలహీనత కూడా. మే 20 తేదీన చంద్రుడు ఆర్ద్ర నుండి పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మీ మనస్సులో ఉన్న ఆందోళన కొంత తగ్గుతుంది. పునర్వసు అనేది పునర్జన్మ ఇచ్చే నక్షత్రం. అంటే మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ మీలోకి వస్తుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు క్రమంగా కదలడం మొదలవుతుంది. మీరు దేవుడి మీద మళ్లీ విశ్వాసం పెంచుకుంటారు. నా జీవితంలో ఇంకా మంచి జరగబోతోంది అనే భావన బలపడుతుంది. ఈ రోజు రాత్రి తర్వాత చంద్రుడు కర్కాటక రాశిలో షష్ఠ స్థానంలోకి వెళ్లడం వల్ల కొన్ని పరీక్షలు మొదలవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం, అప్పులు, శత్రువులు, మానసిక ఒత్తిడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండటం వల్ల చివరికి మీకు రక్షణ లభిస్తుంది. ఎంత సమస్య వచ్చినా దానిలో నుండి బయటపడే మార్గం మీకే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి విషయంలో ఈ రోజుల్లో మీరు చాలా ఆలోచిస్తారు. చేతిలోకి వచ్చే డబ్బు గురించి, భవిష్యత్తు గురించి, కుటుంబ భారం గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. కొందరికి పాత బాకీలు గుర్తుకు వస్తాయి. ఇంకొందరు కొత్త ఆదాయం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించాలి. ఎందుకంటే చంద్రుడు షష్ఠ స్థానంలోకి వెళ్లినప్పుడు అనుకోని ఖర్చులు పెరిగే అవకాశముంటుంది. ఉద్యోగస్తులకు ఈ గోచారం ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. మీ పనిలో నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు కారణం కావచ్చు. కార్యాలయంలో కొందరు మీ పనిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తారు. కాని మీరు నిజాయితీగా ఉంటే చివరికి గౌరవం మీకే వస్తుంది. మీ ఓపిక ఇప్పుడు మీకు రక్షణ అవుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఒకవైపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. భాగస్వాముల మీద పూర్తిగా ఆధారపడకూడదు. ప్రతి లావాదేవీని జాగ్రత్తగా పరిశీలించాలి. కాని పునర్వసు ప్రభావం వల్ల చివరికి లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. మీలో ఉన్న అనుభవం ఇప్పుడు మీకు తోడుగా ఉంటుంది. కార్మికులకు ఈ సమయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. పని గంటలు పెరగవచ్చు. శారీరక అలసట ఎక్కువగా అనిపిస్తుంది.
కాని మీ కష్టానికి ఫలితం కూడా దక్కుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు రావచ్చు. మీ పనిమీద ఉన్న నిబద్ధత వల్ల యజమానుల ప్రశంసలు కూడా పొందుతారు. కష్టపడేవారిని దేవుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. వివాహితుల జీవితంలో ఈ సమయంలో కొంత భావోద్వేగ ఒత్తిడి కనిపిస్తుంది. చిన్న మాటలకే అపార్థాలు రావచ్చు. మీరు ఒకటి మాట్లాడితే భాగస్వామి మరోలా అర్థం చేసుకునే అవకాశముంటుంది. అందుకే ఈ రోజుల్లో మాటల్లో జాగ్రత్త అవసరం. కాని అదే సమయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను మరింత బలపరిచే సంఘటనలు కూడా జరుగుతాయి. ఒకరి విలువ మరొకరికి మరింతగా అర్థమవుతుంది. ప్రేమికుల జీవితంలో ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిని ఒకరు ఎక్కువగా మిస్ అవుతారు. మాట్లాడాలనే కోరిక పెరుగుతుంది. కాని చిన్న అనుమానాలు కూడా తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా ఆర్ద్ర ప్రభావం వల్ల మనసు ఎక్కువగా స్పందిస్తుంది. అందుకే కోపంలో తీసుకునే నిర్ణయాలు తప్పించుకోవాలి. నిజమైన ప్రేమ ఓపికను కోరుకుంటుంది. విద్యార్థులకు ఈ గోచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పంచమస్థాన చంద్రుడు చదువుపై దృష్టిని పెంచుతాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కాని ఆర్ద్ర ప్రభావం వల్ల కొన్నిసార్లు మనసు చెదిరిపోవచ్చు. అందుకే చదువులో క్రమశిక్షణ అవసరం. మీరు ఇప్పుడు పెట్టే కష్టం భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తుంది. మే 21వ తేదీన చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచరించడం చాలా శుభప్రదం. ముఖ్యంగా గురువారం రోజున పుష్యమి నక్షత్రం రావడం వల్ల గురు పుష్యయోగం ఏర్పడుతోంది. ఇది అత్యంత పవిత్రమైన సమయం. ఈ రోజు మీరు చేసే మంచి పనులు, పూజలు, దానాలు, నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తాయి. దేవుడి కటాక్షం మీ మీద బలంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంలో మంచి వార్తలు వినిపించే అవకాశముంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని కదలడం మొదలవుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కొందరికి బంధువుల నుండి సహాయం లభిస్తుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీలో బలపడుతుంది. దైవం మీకు సరైన సమయంలో సరైన వ్యక్తులను పంపుతోంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత ఉపశమనం లభిస్తుంది. గతంలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. కొందరికి నిద్ర మెరుగుపడుతుంది. ఇంకొందరికి వైద్య పరీక్షల్లో మంచి ఫలితాలు రావచ్చు. పుష్యమి ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా రక్షణ లభిస్తుంది. అయినా ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి గుర్తింపు వచ్చే అవకాశముంది. మీ పనిని అధికారులు మెచ్చుకుంటారు. మీరు చేసిన కష్టం ఇప్పుడు కనిపించడం మొదలవుతుంది. కొందరికి పదోన్నతి గురించి చర్చలు కూడా రావచ్చు. మీరు మీ పనిలో నిబద్ధత చూపితే భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. గురు పుష్యయోగం వల్ల అదృష్టం మీ వైపే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, మంచి లాభాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరకు వచ్చే అవకాశముంది. మీరు ఆలోచిస్తున్న కొత్త వ్యాపార ప్రణాళికలకు ఇది మంచి సమయం. దైవ అనుగ్రహం మీ ప్రయత్నాలకు తోడుగా ఉంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాలి. వివాహితులకు ఈ రోజు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. గతంలో వచ్చిన అపార్థాలు తగ్గుతాయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. కొందరికి కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు. పిల్లల విషయంలో ఆనందం కలిగే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం పెరుగుతుంది. గతంలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మీరు మీ భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచించడం మొదలు పెడతారు. కొందరికి ప్రేమ విషయాలు ఇంట్లో చెప్పే ధైర్యం కూడా వస్తుంది. పుష్యమి ప్రభావం నిజమైన ప్రేమను రక్షిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది. మీరు చదివినది త్వరగా గుర్తుండిపోతుంది. గురువుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం దక్కుతుంది. మీ భవిష్యత్తు ఇప్పుడు మలుపు తిరుగుతోంది. మే 22వ తేదీన ఆశ్లేష నక్షత్ర ప్రభావం మొదలవుతుంది. ఈ నక్షత్రం మనసును లోతుగా ఆలోచింపజేస్తుంది. కొన్నిసార్లు మీరు చాలా సైలెంట్గా మారవచ్చు. బయటకు ఏమీ చెప్పకపోయినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతాయి. గతంలో మీకు జరిగిన అన్యాయాలు గుర్తుకు రావచ్చు. కాని ఇప్పుడు మీరు భావోద్వేగాలకు బలవకుండా ఉండాలి. ఈ రోజు కొందరిపై మీకు అనుమానం పెరగవచ్చు. ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఆశ్లేష ప్రభావం వల్ల దాచిన నిజాలు బయటపడే అవకాశముంటుంది. కొందరు మీ ముందు ఒకలా, వెనుక మరోలా మాట్లాడుతున్నారని తెలుసుకుంటారు. కాని మీరు కోపంతో స్పందించకూడదు. మౌనం చాలా సందర్భాల్లో మీకు రక్షణగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేయకూడదు. ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే రెండుసార్లు ఆలోచించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఎందుకంటే ఆశ్లేష ప్రభావం మాయను పెంచుతుంది. బయటకు మంచి అవకాశంలా కనిపించినా లోపల ప్రమాదముండే అవకాశముంటుంది. మీ అంతఃచేతనను నమ్మండి. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో రాజకీయాలు కనిపించవచ్చు. కొందరు మీమీద అసూయ చూపవచ్చు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంటుంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. శాంతంగా ఉంటే చివరికి విజయమీదే అవుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకూడదు. కొత్త ఒప్పందాల విషయంలో డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించాలి. మీ అనుభవాన్ని ఉపయోగించాలి. ఆశ్లేష ప్రభావం వల్ల తెలివిగా వ్యవహరించినవారే లాభపడతారు. మీలో ఉన్న వ్యూహాత్మక ఆలోచన ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. వివాహితుల జీవితంలో ఈ రోజు కొంత భావోద్వేగ దూరం కనిపించవచ్చు. భాగస్వామి మీ మనస్సును పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కాని ఇది తాత్కాలిక మాత్రమే. మీరు ఓపికగా మాట్లాడితే పరిస్థితి సర్దుకుంటుంది. అనుమానాలకు చోటివ్వకూడదు. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం. ప్రేమికుల జీవితంలో ఈ రోజు కొంత టెన్షన్ ఉండొచ్చు.
చిన్న విషయాలను పెద్దగా తీసుకునే అవకాశముంటుంది. కాని నిజమైన ప్రేమ ఎప్పుడు పరీక్షలను దాటుతుంది. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. కోపం కన్నా ప్రేమ పెద్దది అని గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష తర్వాత మీ బంధం ఇంకా బలపడుతుంది. మే 23వ తేదీన చంద్రుడు సింహరాశిలో మఘ నక్షత్రంలోకి ప్రవేశించి కేతువుతో కలవడం చాలా ముఖ్యమైన పరిణామం. ఈ రోజు మీ జీవితంలో ఒక మలుపు తిప్పే రోజు కావచ్చు. సప్తమ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాలు, వివాహ జీవితం ప్రధానంగా ప్రభావితం అవుతాయి. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు దూరమవ్వాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కేతువు కలయిక వల్ల కొంత విరక్తి భావం రావచ్చు. మీరు అందరి నుండి కొంచెం దూరంగా ఉండాలనుకోవచ్చు. మీ మనసు ప్రశాంతత కోసం వెతుకుతుంది. కొందరికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవాలయాలకు వెళ్లాలనే కోరిక కలుగుతుంది. ఈ రోజు మీ అంతరాత్మ మీకు చాలా విషయాలు చెప్పబోతుంది. వివాహితులకు ఈ రోజు చాలా జాగ్రత్త అవసరం. చిన్న మాటలే పెద్ద దూరాలకు కారణం కావచ్చు. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. భాగస్వామి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ప్రేమతో మాట్లాడితే సమస్యలు సర్దుకుంటాయి. ఈ రోజు పరీక్ష మాత్రమే, శాశ్వత సమస్య కాదు. ప్రేమికులకు ఈ రోజు భావోద్వేగంగా కఠినంగా అనిపించవచ్చు. ఒకరిపై మరొకరికి అనుమానాలు రావచ్చు. కాని నిజమైన ప్రేమ అనేది నమ్మకంపై నిలబడుతుంది. మీరు ఓపికగా ఉంటే ఈ సమస్యలు కూడా దాటిపోతాయి. కొందరికి పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. కాని గతాన్ని పట్టుకుని ఉండకుండా భవిష్యత్తును చూడాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు భాగస్వామ్య పనుల్లో జాగ్రత్త అవసరం. సహచరులతో చిన్న విభేదాలు రావచ్చు. కాని మీరు శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గిపోతాయి. మీ నిర్ణయాల్లో తొందరపడకూడదు. ముఖ్యంగా శనివారం ప్రభావం వల్ల ఆలస్యాలు కనిపించవచ్చు. కాని చివరికి మీరు నష్టపోరు. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం. లాభనష్టాలను సరిగా పరిశీలించాలి. ఎవరిమీద పూర్తిగా ఆధారపడకూడదు. కేతువు ప్రభావం వల్ల కొందరి నిజస్వరూపం బయటపడవచ్చు. కాని అదే సమయంలో మీకు నిజంగా నమ్మకమైన వ్యక్తులు కూడా గుర్తుకు వస్తారు. ఇది మీకు ఒక బోధన కాలం. కుటుంబ జీవితంలో ఈ రోజు కొంత మౌనం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తమ ఆలోచనల్లో ఉంటారు. కాని మీ ప్రేమ, మీ శాంత స్వభావం ఇంట్లో సమతులితను తీసుకువస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ రోజు మీ మాటలకు చాలా ప్రభావముంటుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించకూడదు. ధ్యానం, ప్రార్థనలు, ప్రశాంతమైన సంగీతం మీకు ఉపశమనాన్ని ఇస్తాయి. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు మనసు అలసటకు గురయ్యే అవకాశముంటుంది. ఈ 5 రోజుల గోచారాన్ని మొత్తం గమనిస్తే కుంభరాశివారికి ఇది భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా ఒక మార్పు తీసుకువచ్చే సమయమని అర్థమవుతోంది. మొదట ఆశలు పెరుగుతాయి. తర్వాత పరీక్షలు వస్తాయి. చివరికి నిజాలు బయటపడతాయి. కాని ప్రతి దశలో కూడా దైవం మీకు ఒక పాఠం నేర్పుతోంది. మీరు బలహీనపడటానికి కాదు, మరింత బలంగా మారటానికి ఈ పరిస్థితులు వస్తున్నాయి. కుంభరాశివారు, మే 19 నుండి మే 23 వరకు చంద్రుని గోచారం మీ జీవితంలో భావోద్వేగ మార్పులు, మానసిక ఒత్తిడులు, సంబంధాలలో పరీక్షలు, ఆర్థిక ఆలోచనలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకురాబోతున్న సమయం కాబట్టి ఈ 5 రోజులలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా చంద్రుడు పంచమం నుండి షష్టం, తర్వాత సప్తమ స్థానానికి వెళ్లడం, ఆశ్లేష మరియు మఘ నక్షత్ర ప్రభావం రావడం, కేతువుతో చంద్రకలయిక ఏర్పడడం వల్ల మనసు ఎక్కువగా ఆందోళన చెందే అవకాశముంటుంది. అందుకే ఈ సమయంలో మనసుకు ప్రశాంతత ఇచ్చే పరిహారాలు చేయాలి. మొదటిగా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్లడం చాలా మంచిది. ఎందుకంటే ఈ మొత్తం గోచారలో శివుని అనుగ్రహం మీకు రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా రాహు, కేతు ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు శివారాధన అత్యంత శుభప్రదం. శివలింగానికి నీరు, పాలు, బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమః శివాయ అని కనీసం 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న భయం, ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. మే 19 మరియు 20 తేదీలలో చంద్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మనసు ఎక్కువగా స్పందిస్తుంది. అందుకే ఈ 2 రోజుల్లో చిన్నపిల్లలకు ఏదైనా తీపి పదార్థాలు పంచడం చాలా మంచిది. పంచమ స్థానం పుత్రస్థానం కాబట్టి పిల్లలకు సహాయం చేయడం ద్వారా చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. మీ దగ్గర ఎంత ఉన్నా చిన్న సహాయం అయినా ప్రేమతో చేయాలి. దైవం మీ హృదయాన్ని చూస్తాడు కాని డబ్బు మొత్తాన్ని కాదు. ఈ సమయంలో ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి మీ ఇష్టదేవుడిని ప్రార్థించాలి. నా మనసుకు ప్రశాంతత ఇవ్వండి, నా జీవితానికి దారి చూపండి అని మనస్ఫూర్తిగా చెప్పాలి. చంద్రుని గోచారం వల్ల వచ్చే మానసిక అలసట తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆశ్లేష ప్రభావమున్న రోజుల్లో ఇది మీకు అంతర్గత బలం ఇస్తుంది. మే 21వ తేదీన గురుపుష్య యోగమున్నందున ఆ రోజు ప్రత్యేకంగా విష్ణుమూర్తి లేదా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించడం చాలా మంచిది. పసుపు రంగు పూలు సమర్పించి శనగపప్పు దానం చేయాలి. ఆ రోజు సాధ్యమైనంత వరకు కోపం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో పెద్ద శుభఫలితాలుగా తిరిగి వస్తాయి. గురుపుష్యయోగం అనేది దైవ ఆశీర్వాదం నేరుగా లభించే సమయం. మే 22 తేదీన ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు నాగదేవతలను ప్రార్థించడం చాలా మంచిది. పాలు సమర్పించడం, పుట్ట దగ్గర దీపం వెలిగించడం, లేదా నాగదేవత ఫోటో ముందు పసుపు కుంకుమ పెట్టి ప్రార్థించడం ద్వారా రాహు, కేతు దోష ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా మీ మనస్సులో ఉన్న భయం, అనుమానాలు తగ్గడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.
ఈ 5 రోజులలో నల్ల కుక్కకు లేదా ఆవుకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. శని ప్రభావం మీ మీద ఉన్నందున మూగుజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా శనివారం రోజు నువ్వుల నూనె దీపం వెలిగించి శనిదేవుడిని ప్రార్థించాలి. నా కష్టాలను తట్టుకునే శక్తి ఇవ్వండి అని ప్రార్థిస్తే మానసిక బలం పెరుగుతుంది. కేతువు ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈ సమయంలో అనవసర వాదనలు, గొడవలు పూర్తిగా దూరంగా పెట్టాలి. ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే స్పందించకూడదు. మౌనం మీకు రక్షణగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ గోచారంలో మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఇది కూడా ఒక పెద్ద పరిహారమే. చంద్రుడు షష్ఠస్థానంలో సంచరించే రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎక్కువగా నీళ్లు తాగాలి. బయట ఆహారం తగ్గించాలి. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోకూడదు. ముఖ్యంగా చంద్రుడు మనస్సును సూచిస్తాడు కాబట్టి ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. కుంభరాశివారు, మీరు ఇప్పటివరకు ఎన్నో బాధలు చూశారు. కానీ ఈ చంద్రగోచారం మీకు ఒక గొప్ప విషయం నేర్పిస్తోంది. అది ఏమిటంటే, మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థముంది. మీరు కోల్పోయింది వృథా కాలేదు. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. దైవం మీకు ఆలస్యంగా అయినా గొప్ప ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతోంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.